అవును, మీరెవరు? నా పేరు చమన్లాల్. అమరేంద్ర గారు రోడ్డు మీద వెళ్తుంటే నేను ఇంటికి తీసుకొచ్చాను. ఓ, థ్యాంక్ యూ సెడ్జీ, థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే. అమరేంద్ర గారు నాకు బాగా తెలుసు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఈరోజు ఇక్కడ ఉండొచ్చా? ఐఎమ్ వెరీ సారీ సార్, మీరు ఇక్కడ స్టే చేయడం కుదరదు. ఎందుకు కుదరదు బాగి? ఇంత పెద్ద ఇంట్లో తను ఒక్క మనిషి ఉండడానికి ప్లేస్ లేదా? అతను మనకి ఎంత హెల్ప్ చేశాడు. నేనేదో హెల్ప్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఉంటాను అని అడగట్లేదు. అమరేంద్ర గారిని నేను తీసుకురావడం వల్ల నా ఫ్లైట్ మిస్ అయింది. నెక్స్ట్ ఫ్లైట్ రేపు మార్నింగ్ ఉంది, అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ మీరేం అనుకోకండి, ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. మా వల్ల మీకేమైనా ప్రాబ్లం అయితే బాగోదండి. సార్, బయట సెక్యూరిటీ చూశారు కదా, కావాలంటే మీకు మంచి హోటల్లో రూమ్ అరేంజ్ చేస్తాను. మనకింత హెల్ప్ చేసిన మనిషికి ఇంట్లో చోటు ఇవ్వకుండా హోటల్ రూమ్ రెడీ చేస్తానంటావా? ఈ ఒక్కరోజు తన ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఏంటి? మనోహరి, నీకు పరిస్థితి తెలుసు కదా, మిలిటెన్స్ వల్ల మనకెంత థ్రెట్ ఉందో తెలుసు కదా. ఈ అపాయమైన పరిస్థితుల్లో ఆయన ఇక్కడ ఉండడం అవసరమా? అదంతా నీకెందుకు? చూడండి, నా పేరు మనోహరి, అమర్కి చాలా క్లోజ్. ఈ ఇంట్లో అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు ఈ ఇంట్లో ఒక్కరోజు కాదు, 1 వీక్ అయినా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. థ్యాంక్ యూ మేడం, నేను రేపొద్దున వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. అమర్, నువ్వు పద. ఐఎమ్ చమన్లాల్. ఢిల్లీలో ఉంటాను. ఒకసారి అమరేంద్ర గారిని కలిశాను. అప్పటి నుంచి నాకు పరిచయం. ఆ పర్సన్ ఎక్కడో చూశాను. ఎక్కడ చూశాను? ఈ మధ్య కాలంలోనే చూశాను. వైజాగ్లో చూసానా, కాశ్మీర్లో చూసానా, లేక ఇక్కడే హైదరాబాద్లో చూసానా? అప్పుడు సారు పట్టుకున్న మిలిటెంట్స్ జైలు నుంచి తప్పించుకున్నారు. వాడే వీడా? జైల్లో నుంచి తప్పించుకొని మారు వేషంలో వచ్చాడా? వెంటనే ఈ విషయం రాతోడికి చెప్పాలి. రాతోడ్, ఏంటి మిస్సమ్మా, పిల్లలు నిద్రపోయారా? నిద్రపోయారు. అతనెక్కడా? ఎందుకింత చిన్నగా మాట్లాడుతున్నావు?
అతను చమన్ లాల్ కాదు రాథోడ్, జైలు నుంచి తప్పించుకున్న మిలిటెంట్. ఏంటి మిస్ అమ్మా నువ్వు చెప్పేది? ఆ రోజు నాకు బాగా గుర్తుంది రాథోడ్, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన మిలిటెంట్ లీడర్ వీడు. ఆ రోజు వీడితో పాటు ఇంకో లేడీ కూడా ఉంది. హా, అవును మిస్ అమ్మా. కానీ ఆ రోజు సార్ అరెస్ట్ చేపించింది ఆ ఇద్దరిని కదా. ఓ, అంటే ఈ రోజు జైలు నుంచి తప్పించుకుంది కూడా ఆ ఇద్దరు మిలిటెంట్సేనన్నమాట. జైలు నుంచి తప్పించుకున్న వాళ్లకు ఆయన రోడ్డు మీద కనిపించుంటారు. ఆయన గతం మర్చిపోయారని తెలుసుకొని ఉంటారు. ఇంకేదో చేయడానికి మారువేషం వేసుకొని ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వాడే రాథోడ్. నువ్వు చెప్తుంది నిజమే అయి ఉంటుంది మిస్ అమ్మా. రా చెప్తాను. పద. ఇంకా అందరూ నిద్రపోయినట్లేదు. కాసేపు ఆగి నా పని స్టార్ట్ చేస్తాను. వాడి చూపులు గమనించావా రాథోడ్? దేనికోసమో వెతుకుతున్నట్టున్నాడు. అవును మిస్ అమ్మా, ఈ విషయం వెంటనే సార్తో చెబుదాం పదండి. రాథోడ్, గతం మర్చిపోయడానికి మనం ఏం చెప్తాం? ఏదైనా గుర్తు చేసే ప్రయత్నం చేస్తే ఆయనకు ప్రమాదం కదా. మరి ఎలా మిస్ అమ్మా? ఏం చేసినా మనమే చేయాలి. మా పై ఆఫీసర్స్ ఫోన్ చేసి చెప్పనా? ఇప్పుడొద్దు. ముందు మనం వాళ్ళని గదిలో పెట్టి లాక్ చేద్దాం. వాడు పారిపోకుండా బంధించి అప్పుడు పై అధికారులకు చెప్దాం. కరెక్ట్ మిస్ అమ్మా, పదండి వెళ్దాం. జాగ్రత్త రాథోడ్, వాడికి డౌట్ రాకుండా మనం మేనేజ్ చేయాలి. చమన్లాల్ గారు, మేడం. ఏంటి మేడం? మీకు నిద్రపోయే టైం అయిందేమో. ఎంతసేపు అని సోఫాలో కూర్చుంటారు? మా రాథోడ్ మీకు రూమ్ చూపిస్తాడు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇట్స్ ఓకే మేడం. నేనంత త్వరగా నిద్రపోను. కాసేపు బుక్ చదువుకుంటాను. రూమ్లో వెళ్ళి చదువుకోండి. రండి సార్, మీకు రూమ్ చూపిస్తాను. నాకు ఇక్కడే బాగుందండి. కాసేపు వెళ్తాను. మనం ఎక్కువ స్ట్రెస్ చేస్తే వాడికి డౌట్ వస్తుంది. కాసేపు ఆగుదాం. సరే చమన్లాల్ గారు, మీకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు రాథోడ్ని పిలవండి, రూమ్ చూపిస్తారు. ఓకే మేడం. పద. కొంపతీసి వీళ్ళకి నా మీద డౌట్ వచ్చిందా? అసలే ఆర్మీ వాడి పెళ్ళం, కాస్త జాగ్రత్తగా ఉండాలి. త్వరగా నా పని పూర్తి చేసుకుని వెళ్ళాలి.